ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏప్రిల్ 21 ఎపిసోడ్. మంచోడు తెగిస్తే వాడంత చెడ్డోడు మరొకడు ఉండడని అంటారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు రాక్షసుడిగా మారితే ఎలా ఉంటుందో విశ్వక్ చూపించాడు. అసలు చావు భయం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, పెద్దోడు పెళ్లి తంతులోనే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగుతుంది. పెద్ద కొడలి హోదాలో శ్రీవల్లికి జరగాల్సిన పెళ్లి తంతు అంతా సాంప్రదాయబద్ధంగా జరుగుతుండడంతో ఆ ఆనందాన్ని మనం కోల్పోయామే అని ప్రేమ నర్మదలు బాధపడుతూ ఉంటారు. ఇక ఈరోజు రాత్రి ఎపిసోడ్లో ప్రసారం కాబోయే దాంట్లో ఏమైందంటే, పెద్ద కోడలిగా రామరాజు ఇంట్లో లెగ్గెట్టేసిన శ్రీవల్లి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూ అది చూసి నర్మదా ప్రేమలు ఎమోషనల్ అవుతారు. ఇక రామరాజు వచ్చి, చూడమ్మా, అత్తారింట్లో కోడలు అడుగుపెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టు అంటారు. నిజంగానే నీ రూపంలో మా ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టిందమ్మా. ఇక ఈ ఇల్లు కలకలలాడిపోతుంది, సంతోషాలతో వెలిగిపోతుంది అని చెప్పి తెగ పొంగిపోతాడు. దాంతో శ్రీవల్లి, అయ్య బాబోయ్ మామయ్య గారు, తప్పకుండాను అని అంటుంది. నా చేతుల మీదుగా నా కొడుక్కి పెళ్లి చేయాలని కలకన్నాను. ఇప్పుడు నీ రూపంలో ఆ కల నిజమైందమ్మా. ఒక తండ్రిగా నాకు ఎంతో సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అని అంటాడు రామరాజు. నన్ను ఆశీర్వదించండి మామయ్య అంటూ మామ కాళ్ళకి మొక్కేస్తుంది శ్రీవల్లి. అయితే రామరాజు చేస్తున్న కొత్త కోడలి భజన చూసి ప్రేమ నర్మదలు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంతలో ఆడపడుచు కామాక్షి తగులుకొని, నాన్న, మీరు ఓ విషయాన్ని గమనించారా? ఈ ఇంటికి 3 కోడళ్ళు వచ్చారు, కానీ ఒక్క కోడలు మాత్రమే సాంప్రదాయబద్ధంగా కుడికాలు పట్టి లోపలికి వచ్చింది అని అంటుంది. ఆ మాటతో మరింత బాధపడతారు ప్రేమ నర్మదలు. దీంతో వేదవతి, ఏయ్ పెద్దమ్మాయి, నోరు మూసుకొని ఉండలేవా? బుద్ధి లేకుండా మాట్లాడతావు, సమయం సందర్భం లేకుండా అని అంటుంది. అయ్యయ్యో, నేనేమి తప్పు మాట్లాడాను అమ్మా, జరిగిందే కదా అన్నాను. నీ కోడళ్ళు 2 హాస్టల్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చారు, కానీ సాంప్రదాయం బద్ధంగా వచ్చారా అని అడుగుతుంది కామాక్షి. దాంతో వేదవతి నోర్ముయ్ అని తిట్టేసి లోపలికి పంపించేస్తుంది. అనంతరం బాధపడుతున్న కోడల్ని 2 దగ్గరకు తీసుకొని వాళ్ళ భుజాలపై చెయ్యి వేసి, మీకు నేను ఉన్నానని ఓదార్చుతుంది. ఇక రామరాజుకి విశ్వక్గాడు నన్ను కిడ్నాప్ చేశాడు అని చందు చెప్పిన మాట గుర్తొచ్చి రగిలిపోతుంటాడు. అది గమనించిన ధీరజ్, రేయ్ నాన్న ఆవేశంగా ఎక్కడికో వెళ్తున్నాడ్రా అని సాగర్కి చెప్తాడు. ఏ రోజు కూడా మీపై పగ తీర్చుకోవాలని అనుకోలేదు, కానీ నా కొడుకుని కిడ్నాప్ చేసి వాడి జీవితంతో ఆడుకోవాలని చూస్తావు. రేయ్, నా పిల్లలంటే నాకు ప్రాణం రా, నేను బతికేది నా పిల్లల కోసం రా, వాళ్ళ జోలికి వస్తే చంపేస్తా అంటూ మెడలా ఉన్న కండువని తీసి విశ్వ పీక పిసికేయబోతాడు. రామరాజు ఎంతమంది ఆపినా కూడా ఆగడు. ఇంతలో ప్రేమ పరుగున వచ్చి విడిపిస్తుంది. మీకు దండం పెడతాను మామయ్య, ఆగండి అంటూ ఆపేస్తుంది. కోడలు అడ్డుపడడంతో ఆగిపోతాడు రామరాజు. మా అన్నయ్య చేసింది పెద్ద తప్పే, క్షమించి వదిలేయండి అని ప్రాధేయపడుతుంది. లేదు, ఇలాంటి వాటిని క్షమించి వదిలేస్తే నా పిల్లల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడడు వీడు, ఇలాంటి వాడు బతికి ఉండకూడదు అంటూ విశ్వ ప్రాణాలను తీయడానికి వెళ్తుంటాడు రామరాజు. దాంతో ప్రేమ, ఇదంతా జరగడానికి కారణం నేను మీ ఇంటికి కోడల్ని కావడం వల్లే మా అన్నయ్య ఇలా చేశాడు. అన్నయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకోసారి ఇలా జరగదు, నాది హామీ, నా మొహం చూసి వదిలేయండి మామయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. దాంతో రామరాజు, రేయ్, నా కోడలి మొహం చూసి నేను వదిలేస్తున్నా. నా కోడలి వల్లే బతికిపోయావు, లేదంటే నా చేతుల్లో చచ్చేవాడివి. ఇది నీకు పునర్జన్మ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు. కాదని నా బిడ్డలకు హాని చెయ్యాలని చూస్తే ఈసారి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని హెచ్చరిస్తాడు రామరాజు. అయితే తన భర్త కిడ్నాప్ చేసి విశ్వక్ని చంపకుండా ప్రేమ అడ్డుకోవడంతో ప్రేమపై పగతో రగిలిపోతుంది కొత్త కోడలు శ్రీవల్లి. చందుపై ఉన్న ప్రేమ పగగా మార్చుకుంటుంది శ్రీవల్లి. తన భర్త కిడ్నాప్ చేసిన వాడిని చంపేయకుండా అడ్డుపడిన ప్రేమపై ద్వేషం పెంచుకుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.